విధానాల వల్ల మనం ట్యూమర్ని నాశనంతో పాటు నార్మల్ ఆర్గాన్స్ని సేవ్ చేసే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. ఐఎంఆర్టీ అని, ఐజీఆర్టీ అని, ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్. యశోద హాస్పిటల్ ప్రౌడ్గా చెప్పగలిగింది, ఎటువంటి సాంకేతిక టెక్నిక్ వచ్చినా కూడా ప్రపంచంలో యశోద హాస్పిటల్ వాళ్ళు ముందుగా వాళ్ళ హాస్పిటల్లో లాంచ్ చేస్తారు. అలా డిఫరెంట్ విధానాలని ఈవెన్ మా రేడియేషన్ ఆంకాలజీ విభాగంలోనే చాలా లాంచ్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ట్రూ బీమ్ హైపర్సైట్. అంటే ఇది యాక్చువల్గా ఏం చేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏమిటి, పేషెంట్స్కి ఉపయోగం ఏమిటి, అట్లనే క్యాన్సర్ కణాలను మనం ఎంత బాగా నాశనం చేయొచ్చు, నార్మల్ కణాలను ఎంత బాగా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఈ ట్రీట్మెంట్ కొత్త విధానం వల్ల చాలా బాగా జరుగుతుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనం క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇమేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత ఖచ్చితంగా ట్యూమర్ని చూడగలుగుతామో ఎంత ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఈ హైపర్సైట్ అనే విధానం వల్ల ఒక ఎగ్జాంపుల్, ఒక నార్మల్ కెమెరాతో కూడా ఫోటో తీయచ్చు, ఒక డిజిటల్ కెమెరాతో తీయచ్చు. డిఫరెన్సెస్ ఏంటంటే హై రిజల్యూషన్, చిన్న మార్పుల్ని కూడా మనం చాలా స్పష్టంగా చూడడానికి అవుతుంది. ఈ ట్రీట్మెంట్ విధానం అనేది ఒక హైపర్ రిజల్యూషన్ కెమెరాతో ఫోటో తీసినట్లు ఉంటుంది. సో దీనివల్ల ట్యూమర్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్లీ ట్యూమర్ని లోకలైజ్ చేసి, ట్యూమర్ని మార్క్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సేమ్ టైం నార్మల్ ఆర్గాన్స్ని అంత బాగా అవాయిడ్ చేయొచ్చు. సో దీనివల్ల కొన్ని మార్పులు కూడా వస్తుంటాయి బాడీలో ఉండి. సో దీనిని అడాప్టివ్ రేడియేషన్ అంటారు. అంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ట్యూమర్ చుట్టుపక్కల ఉన్నవి, సపోజ్ మనం గర్భసంచి దగ్గర, ముఖద్వారం దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మూత్రం బ్యాగ్ కానీ మోషన్ ట్యూబ్ కానీ అడ్డు రావచ్చు. సో ఈ విధానం వల్ల ఎవ్రీడే మనము ట్యూమర్ వాల్యూమ్ని మెజర్ చేయొచ్చు. అలాగే మూత్రం బ్యాగ్లో మూత్రం ఎంత ఉంది, మోషన్ ట్యూబ్ కానీ ఇలా రకరకాలుగా చూడొచ్చు. సో దిస్ ఈజ్ లైవ్. మనం ట్రీట్మెంట్ జరిగే విధానంలోనే, ట్రీట్మెంట్ జరిగే టైంలోనే చూసుకొని మార్పులు చేసుకోవచ్చు. జనరల్గా ఇటువంటి వాటిల్లో మనం ఒక ఇమేజ్ తీసుకొని పేషెంట్ని మళ్ళీ ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఈ విధానంలో ఆ ఇమేజ్ తీసుకోవడం 6 సెకండ్స్లో వస్తుంది. అంటే అత్యంత వేగంగా వస్తుంది. దానివల్ల మనం ఏమన్నా చిన్న మార్పులు ఉంటే ట్రీట్మెంట్ సమయంలో కూడా సో మార్పులు చేసి వెంటనే పేషెంట్ ఆ కౌచ్ మీద ఉన్నప్పుడే ట్రీట్మెంట్ డెలివరీ చేయొచ్చు. చాలా అడ్వాంటేజ్ దీనివల్ల. సో ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఈ ట్రూ బీమ్ హైపర్సైట్ అనేది మొదటిసారిగా మన తెలుగు స్టేట్స్లో యశోద సికింద్రాబాద్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇంతవరకు మనకి ఇటువంటి మిషన్ లేదండి. దీనివల్ల చాలా ఉపయోగాలు, ఆ ఉపయోగాలలోనే ఇవి ఖచ్చితమైన, వేగవంతమైన, భద్రత అయిన క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది రేడియేషన్ ద్వారా. సో దీనివల్ల పేషెంట్కి చాలా ఉపయోగం ఉంటుంది. చాలా త్వరగా, ఇంతకుముందులాగా 30 రోజులు 40 రోజులు ట్రీట్మెంట్ కాకుండా 5 రోజుల నుంచి 10 రోజుల మధ్యలోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో దానివల్ల పేషెంట్కి కూడా చాలా ఫ్రీగా, ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. సో ఎంత బాగా ట్రీట్మెంట్ ఇస్తామో పేషెంట్ అవుట్కమ్ కూడా అంతే బాగుంటుంది. సో అందరూ ఈ విధానాన్ని ఉపయోగించుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి.